హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎప్పటినుంచో నడుస్తున్నటువంటి ఒక వివాదానికి బ్రేక్ పడిందా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ చనిపోయినప్పుడు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అంటూ అటు సునీత, ఇటు టీడీపీ అలా చాలామంది ఆయన పైన నిందలు వేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సిబిఐ కోర్టు దానికి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టింది అంటున్నారు. నిజంగానే ఎంతవరకు ఫుల్ స్టాప్ పెట్టింది? ఏంటి ఆ విషయం అనేది మనతో భరద్వాజ్ గారు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్. ఒకసారి అడిగి కనుక్కుందాం. సార్ వెల్కమ్ టు మై స్టూడియో సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రతి ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొడ్డలు పట్టుకొని ఇలా చూస్తా ఒక ఫోటో పెట్టేసి బాబాయిని చంపిన వ్యక్తిగా సొంత కుటుంబ సభ్యులు కూడా పోర్ట్రే చేస్తూ వెళ్ళారు. చూపిస్తూ. ప్రస్తుతం సిబిఐ కోర్టు ఒక విషయాన్ని క్లియర్‌గా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారి పైన గాని, భారతి గారి పైన ఇకపైన విచారణ ఉండదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వారికి ఫోన్ చేయటం పెద్ద తప్పు కాదు అనేది. దీనిపైన ఎలా తీసుకోవాలి మనం? అంటే సిబిఐ కోర్టు ఆవిడని ఒక సింగిల్ ఇష్యూకి పరిమితం చేసింది. దర్యాప్తుని. అంటే ఆవిడకి చాలా కోరారు. హుహు. చాలా కోరారు. చాలా కోరికలు ఉన్నాయి ఆవిడకి. అవన్నీ కోర్టుని అడిగారు. అయితే కోర్టు ఈ అంటే మీరు అడిగిన విషయాలన్నీ పరిశోధించటం కోసం ఏజెన్సీ లేదు హ్మ్. అని చెప్పింది. అని చెప్పి ఒక ఇష్యూ వరకు చెయ్యొచ్చు అని చెప్పింది. అందులో ఒక యాదవ్ ఫ్యామిలీ ఉంది. దానికిను ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన సోదరుడు, ఆయన మనవడు అర్జున్ రెడ్డి వాళ్ళేవో సంకేతాలు ఇచ్చారు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ వరకు దర్యాప్తు చేసి క్లారిటీ ఇవ్వచ్చు. అంతకు మించి అవినాష్ రెడ్డికి సంబంధం ఉందా లేదా? సంబంధం ఉంది అని ఆవిడ మాట్లాడుతున్నారు. అలాగే ఇదంతా కూడా నేరుగా వైఎస్ భారతి గారు ఆవిడ పర్యవేక్షణలో జరిగింది అని కూడా ఒక నేరేటివ్ బయట మార్కెట్లో కల్పించారు. కల్పించారు. ఓకే. కల్పించటం అంటే ఇది కేవలం అక్కడ వరకే పరిమితం కాల. దీని మీద రకరకాల మీమ్స్ తయారు చేశారు, వీడియోలు తయారు చేశారు. ఈ వీడియోలను విపరీతంగా సర్క్యులేట్ చేశారు కూడా. ఓకే. ఎవరు సార్? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా హౌసెస్ చాలా క్రియేటివిటీని వాడి రకరకాల అంటే స్కిట్లు తయారు చేశారు. ఎప్పుడు ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం కోసం వాళ్ళు చేసినటువంటి వీడియోల్లో జైల్లో జగన్ ఫ్యామిలీ ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళు వీడియోలు చేసి సర్క్యులేట్ చేసి అంటే జగన్ మేనరిజమ్స్ అవన్నీ వాడుతూ ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి అలాగే భారతి గారి క్యారెక్టరు, అవినాష్ క్యారెక్టరు ఇవన్నీ క్రియేట్ చేసి వీళ్ళు ఏదైతే అనుకున్నారో, ఏదైతే ప్రపంచానికి చెప్పదలుచుకున్నారో అది చెబుతూ అలా ఒక నేరేషన్ కల్పించినటువంటి పరిస్థితి. స్కిట్లు తయారు చేసి ఆ వందల్లో స్కిట్లు ఉన్నట్టున్నాయి. 100ల్లో తయారు చేశారు. చాలా ఖర్చు పెట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సినిమాలు కూడా తీశారు. ఆ తీసినటువంటి సినిమాలో నేరుగా జగన్మోహన్ రెడ్డే గొడ్డలు తీసుకుని నరికేసినట్టుగా కూడా ఒక సన్నివేశాన్ని కల్పించారు. అబ్బా! వెరీ గ్రేట్. అంటే 'రాజధాని ఫైల్స్' అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. వినోద్ కుమార్ యాక్ట్ చేసినటువంటి సినిమా అది. ఆ సినిమాలో అతను అమరావతి ప్రాంతపు రైతుగా నటిస్తాడు. అందులో చివరి సన్నివేశం అంటే జగన్మోహన్ రెడ్డిని పోలినటువంటి ఒక ముఖ్యమంత్రి పాత్ర నేరుగా తనని ఇరిటేట్ చేసినటువంటి క్యారెక్టర్ని గుండెల మీద తంతే వెళ్ళి బాత్రూంలో పడతాడు. ఆ పక్కనే రెడీగా ఉంచుకున్నటువంటి అంటే మనకి పాత రోజుల్లో ఈ వంట వార్పు కార్యక్రమం రాసేవాళ్ళు ముందే తరిగి ఉంచుకున్న కూర ముక్కల్ని మూకుడులో వేసినట్టు అని రాసేవాళ్ళు. ఓకే. ఓకే. ఆ పద్ధతిలో ముందే రెడీ చేసి ముందే అక్కడ రెడీ చేసుకున్నటువంటి గొడ్డల్ని తీసి అలా నరికేస్తాడు. అంటే దీన్ని ప్రజల మనసుల్లోకి బాబాయిని హత్య చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అనే నేరేటివ్ని జనం మనసుల్లోకి తీసుకెళ్ళటం అనేది వాళ్ళ ఉద్దేశం. చాలా గట్టిగా పాతారు అయితే దాన్ని. అలా
సీరియస్‌గా అలాంటి సన్నివేశాలు కల్పించటం ద్వారాను, అలాగే ఒక చిన్న అనుమానం కలిగే విధంగా జనాలకి. అంటే ఎక్కడి దాకా వెళ్లారంటే క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్‌లో ఈ స్కిట్టులు చేసినటువంటి సందర్భంలో, ఆ స్కిట్టుల్లో వాళ్ళు కంటెంట్‌ని ఏ రేంజ్‌కి పట్టుకెళ్లారంటే, అవినాష్ అనేటువంటి క్యారెక్టర్‌కి, ఈ భారతి గారి క్యారెక్టర్‌ని పోలినటువంటి పాత్రకి మధ్యలో ఏదో ఉందనేటువంటి ఒక అనుమానం చూసేటువంటి ప్రేక్షకుల్లో కలిగించటం అనే మోటో కూడా నడిచింది అండర్ ప్లేలో. తప్పే. తప్పా, ఒప్పా అన్నది గాదు. ప్రజల మనసుల్లోకి మనం ఏం చెప్పదలుచుకున్నామో అది చెప్పాలి. అది చెప్పడం కోసమే కళారూపాలున్నాయి. దాన్ని వాడుకోకపోవడం దౌర్భాగ్యం అని బలంగా నమ్మినవాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ప్రోగ్రామే విస్పరింగ్ క్యాంపెయిన్. విస్పరింగ్ క్యాంపెయిన్. విస్పరింగ్ క్యాంపెయిన్ చేస్తే గుసగుసల గుసగుసల ప్రచారం చేయటం ద్వారా ఎవరినైనా చంపేయొచ్చు అనేది ఆయన మోటో. అలా ఆయన ఆ గుసగుసల ప్రచారంలో భాగంగా ఇవన్నీ క్రియేట్ చేయించాడు. ఆయన చుట్టూ ఉండేటువంటి టీమ్‌కి ఇలా చేస్తే బాబు గారు మెచ్చుతారు. ఇలా చేస్తేనే ఇలా చేస్తే మాత్రమే బాబు గారు మెచ్చుతారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించి, ఆయన మెప్పు కోసం పాకులాడేటువంటి రకరకాల ప్రసార మాధ్యమాల యాజమాన్యాలు అన్నీ కూడా ఇలాంటి వీడియోల తయారీ మీదే పెట్టుబడులు పెట్టి మరీ పనిచేశారు. చిత్తశుద్ధితో పెట్టుబడులు పెట్టి పనిచేశారు. కాకపోతే తర్వాత అధికారం వచ్చిన తర్వాత వీళ్ళెవరిని పట్టించుకోలేదని బాధపడుతున్నారు. అది వేరే గొడవ. పాపం. అయితే ఆ సందర్భంగా వచ్చినటువంటి ఒక నేరేటివ్ ఇది. ఈ నేరేటివ్‌లో భాగంగానే షర్మిల గారు ఆవిడ పర్సనల్ ప్రోగ్రామ్‌లో భాగంగా అప్పటికే రోడ్డు మీద ఉన్నటువంటి వైఎస్ సునీత గారితో కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్‌లో జగన్ టార్గెట్, జగన్మోహన్ రెడ్డి, బాబాయి హత్య, గొడ్డలి. ఇదే మోటో. ఈ లైన్. చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉన్నటువంటి కెమెరా సైన్యం అంతా ఏ నేరేటివ్‌ని అయితే ప్రపంచం ముందు క్రియేట్ చేద్దామని ట్రై చేసిందో, అదే నేరేటివ్‌ని అధికారికంగా మాట్లాడే ప్రయత్నం షర్మిల గారు, భారతి గారు చేస్తూ వెళ్ళారు. ఇది టోటల్‌గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కనీసపు ఓటు బ్యాంకును కూడా చంపేసి, తెలుగుదేశం పార్టీకి విపరీతమైనటువంటి మెజారిటీ వచ్చేలాగా ఓటర్ మూడ్‌ని డైవర్ట్ చేయటంలో కొంతవరకు హెల్ప్ చేశారు. షర్మిల గారికి సునీత గారు ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీని ఏదో ఉద్ధరిస్తుందావిడ అని చెప్పి ఆవిడకి ఆ పగ్గాలు అప్పచెబితే, ఆ పార్టీని చంపేసి, అంటే చంద్రబాబు నాయుడిని గెలిపించటమే తన పరమోద్దేశంగా మారింది. అంటే శత్రువుని టార్గెట్ చేయదలుచుకున్నప్పుడు, అంటే యుద్ధ తంత్రం అది. తన శత్రువు ఎవరు, ప్రధాన శత్రువు ఎవరు అనేది మార్క్ చేసుకుని, ఆ ప్రధాన శత్రువుని కొట్టడం కోసం ఒక బలమైన ఐక్య సంఘటన కట్టాలి. ఎవరు కొట్టగలడని ప్రపంచం అంతా అనుకుంటోందో అతనికి తగిన బలాన్ని ఇవ్వటం ద్వారా తన శత్రువుని అతనితో కొట్టించటం, తద్వారా తాను గెలుపు సాధించటం అనేటువంటి ఒక యుద్ధ తంత్రాన్ని ఆవిడ ప్రయోగించి ఆవిడని అలా డ్రైవ్ చేస్తూ వచ్చారు ఆయన చంద్రబాబు గారు. ఒక్కసారి కూడా కలవకుండా, మాట్లాడకుండా కలిసారు సార్. ఇది యెల్లో శారీ కట్టుకుని కలిసారు మేడం. అదే కార్డు ఇవ్వడానికి వెళ్ళారు. పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళారు. ఆ సందర్భంలో కూడా ఆయన ఏదైనా ప్రవచనం చెప్పుండొచ్చు. అంతేనా? చెప్పే అవకాశం ఉంది. కానీ ఆయన సాధ్యమైనంత వరకు కలవకుండానే తన చుట్టూ ఉన్నటువంటి ఈ మీడియా సైన్యంతోనే ఆ పని కానిచ్చాడు. గ్రేట్ ఈ లెక్కన. అంటే చాలా క్లియర్‌గా ఆయనకు చెందినటువంటి పత్రికలు, ఛానల్స్ కూడా షర్మిల గారు ఎక్కడికెళ్ళి ఏం మాట్లాడినా అది ప్రధానంగా కవర్ చేయాలి అనేటువంటి గురుతర బాధ్యత. చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం కవర్ చేసినా చేయకపోయినా, షర్మిలది కవర్ చేయాలి. లోకేష్ గారి ప్రోగ్రాం కవర్ చేసినా చేయకపోయినా, షర్మిల గారు మాట్లాడింది మాత్రం డెఫినెట్‌గా అది జనంలోకి పంప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మీకు అనేది ఆయన ఒక రూట్ మ్యాప్ ఇచ్చాడు వాళ్ళకి. దాని ప్రకారం వాళ్ళు చెలరేగిపోయి ఆవిడకి విపరీతమైనటువంటి మైలేజ్ ఇచ్చారు. స్పేస్ క్రియేట్ చేశారు ఆవిడకి మీడియాలో. ఆవిడ ఈ స్పేసు తనకు దక్కుతున్నటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని ఆవిడ విపరీతంగా మనసుకు తీసుకుని
ఆవిడ మనసు కృతజ్ఞతా భావంతో చంద్రబాబు పట్ల ఆ! ఎంత ఉప్పొంగిందో అనటానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే, ఆ సంవత్సరం క్రిస్మస్‌కి ఆవిడ క్రిస్మస్ గిఫ్ట్‌లని పంపిస్తారు. అవును. అది చంద్రబాబు నాయుడుకి పంపించిందావిడ. అబ్బా! అంత అంత ఉప్పొంగిపోయింది. అంత ఉప్పొంగిందావిడ. కాబట్టి అంత ఉప్పొంగి ఆ గిఫ్టులు పంపించడం, ఆయన ఆశీర్వాదం చేయటం, ఈ కార్యక్రమం జరిగింది. అంటే టోటల్‌గా 24 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక 2 కంపార్ట్‌మెంట్‌ల ట్రైన్‌కి తాను ఇంజిన్‌గా పనిచేశాడు. హ్మ్. ఒక కంపార్ట్‌మెంట్‌లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉంటాయి. రెండో కంపార్ట్‌మెంట్‌లో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఉంటాయి. ఈ టోటల్ ట్రైన్‌కి చంద్రబాబు నాయుడు గారే ఇంజన్. డ్రైవర్. ఇంజన్. డ్రైవర్. ఇంజిను డ్రైవర్ ఆయన. ఇంజన్ ఆయనే. ఓకే. తానే ఇంజనై హ్మ్. దాన్ని ముందుకు లాక్కెళ్ళాడాయన. చాలా పెద్ద భారాన్నే మోసారైతే. భారాన్ని మోసాడు. ఈ భారాన్ని చంద్రబాబు నాయుడు గారు అలా భుజస్కంధాల మీద ఎత్తుకున్నప్పుడు, అయ్యో! అని చెప్పి ఆయనకేదో పద్ధతిలో సహకారం అందించాలి అనేటువంటి, అంటే ఆయన ప్రోగ్రామ్, ఆయన అంత కష్టం దేనికోసం పడుతున్నాడు? అధికారం కోసం. అధికారం కోసం. అధికారం కోసం. ఆయనకు అధికారం వస్తే జగన్‌కి పోయినట్టే. అవును. కాబట్టి జగన్‌ని పదవీచ్యుతుడిని చేయటం ద్వారా తన పని సానుకూలపరుచుకోవాలి అనేటువంటి ఒక మోటోలో ఈవిడ, అంటే నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఏం జరిగింది సార్ ఆవిడకి? ఆయనకు కూడా న్యాయం జరగకూడదు. నాకు జరిగింది అన్యాయం అని ఆవిడ ఫీల్ అయింది. ఆవిడ ఫీల్ అయింది. ఓకే. ఆస్తుల పంపకాల్లో. ఆస్తుల పంపకాలకు సంబంధించి, అలాగే తాము అమ్మినటువంటి షేర్లకు సంబంధించి ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ లెటర్ రాయటం, ఇలాంటివన్నీ ఆవిడ మనసుని గాయపరిచి, అతన్ని కూడా గాయపరచాలి. కాదు గురుగారు. ఈడీ కేసుల్లో ఉన్న ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆవిడ షేర్లు అమ్మేస్తే, కేసు అన్న మీద పడి జైలుకెళ్తాడని కూడా తెలీదు ఆవిడకి. మాకు ఇస్తామని చెప్పారా మీరు ఆ రోజు కాగితంలో రాసినప్పుడు? అవును. అది కేసులు ఈడీ చెప్తుంది. ఈడీలోకి వెళ్ళింది మీ వలన కదా! అయితే నేను మాకేమిటి సంబంధం? తెలియకుండా దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మేస్తామా? అవునండి. ఇప్పుడు మాకేమిటి సంబంధం? మీరు ఆ రోజు కాగితంలో రాసారా? రాసా. ఆ కాగితాలు కూడా మీడియాకి చూపించాం మేము. అవును. చూయించారు. కాబట్టి మాకు రాసినవే మేము అమ్మే ప్రయత్నం చేశాం. దాన్ని మీరు అనవసరంగా మీరు గందరగోళాలు చేసి మీ పర్సనల్ ప్రోగ్రామ్‌తో మీ లబ్ధి కోసం, వాటే తెలివి. ఆ! మీ లాభం కోసం మీరు ఓవర్ యాక్షన్ చేసి ఈడీ కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెడితే మేమా బాధ్యులం? అక్కడికి మీరు జైలుకెళ్ళిన సందర్భంగా ఆ పార్టీని మోసాం మేము. ఓహ్! తద్వారా మాకు దొరికిన పొలిటికల్ మైలేజ్ ఏమిటి? ఏమీ లేదు. శూన్యం. శూన్యం. కాబట్టి మేము దీని మీద రివోల్ట్ తీర్చుకునేటువంటి నైతిక హక్కు మాకుంటుంది గదా! ఆ నైతిక హక్కును వినియోగిస్తూ మేం అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బ కొట్టాలి అని అనుకున్నాం గాబట్టి, ఆ దెబ్బ కొట్టే పని నాకు కూడా. ఎవరైతే, అంటే నేను నేరుగా కొట్టలేను గాబట్టి, కొట్టగలిగిన వాడికి సానుకూల వాతావరణం క్రియేట్ చేయటంలో ఉడత సాయం అందిస్తే ఆటోమేటిక్‌గా రావణ సంహారం జరిగిపోయినట్టు అంటే ఇప్పుడు రావణుడు జగన్మోహన్ రెడ్డి గారా? అని కదా నరేటివ్. అందుకేనా నిన్న బర్త్‌డే ఆవిడది. ఆయన రాముడు. ఆ! ఆయన రాముడా? చంద్రబాబు గారు. ఈవిడ ఉడత. ఈవిడ ఉడతా? ఆ ఉడత పక్కన ఆయన ఉండేటువంటి ఉప ఉడత వైఎస్ సునీత గారు. ఓహ్! ఆ ఉడతల్ని ఇలా తీసుకుని ఆయన ఒకసారి ఇలా ఆ! చేత్తో రాస్తాడు. డబ్బులు రాలిపోతాయి ఎలా? రాస్తే 3 గీతలు పడతాయి. ఆ! ఉడత మీద ఉండేటువంటి గీతలు అవే. రాముడు ఇలా అన్నాడు. అదే 3,00,00,000 అలా 300,00,00,000 అలా అలా వర్కౌట్ అవుతాయి. అలా చేశాడు. అలా జరిగింది ప్రోగ్రామ్. కాబట్టి ఈవిడ అలా పనిచేసి అయిపోయింది. ఆవిడ ప్రోగ్రామ్ అయిపోయింది. అక్కడి నుంచి సీన్‌లో పెద్దగా కనిపించటం మానేసింది ఆవిడ. ఎందుకనంటారు? అయిపోయింది. పని అయిపోయింది కదా! పని మళ్ళీ అయిపోయింది. డీల్ ఎన్నికలప్పుడు డన్. కదా! డీల్ డన్. సూపర్ సక్సెస్. మనం అద్భుతంగా విజయం సాధించాం. నేను వెనక్ గెలిచినా గెలవకపోయినా అనవసరం. మా అన్న ఓడిపోయాడు అది చాలు నాకు. అంతే. ఆ! అన్న ఓటమి నా కంటికి ఆనందం, అంతకంటే ఏం అక్కర్లేదు ఇటువంటి చెల్లెలు ఉండాలి కదా! అని ఆవిడ బలంగా నమ్మారు, సాధించారు. ఆ ఆనందంలో ఆవిడ ఇప్పటికీ ఆ తన్మయావస్థలోనే ఉన్నారు. ఆవిడ ఎక్కడ కనిపించట్లేదు. అందుకే కాబోలు నిన్న బర్త్‌డే అయితే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వరుస పెట్టి ట్వీట్‌లే ఆవిడకి. అవును. అమ్మా! హ్యాపీ బర్త్‌డే టు యూ అని. ఈరోజు రిప్లై ఇస్తూ ఆవిడ కూడా చేసింది. అయితే ఇప్పుడు సీబీఐ కోర్టు వీటన్నిటిని కాదని చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది కదా! అంటే ఇందులో ప్రధానంగా వాళ్ళు వాడినటువంటి కంటెంట్ మొత్తం ఎన్నికల ప్రచారంలో మేజర్ షేర్
మేజర్ షేరు బాబాయి హత్య, గొడ్డలి దీని మీదే నడిపారు. చెల్లిని, అమ్మని బయటికి పంపించారు అంతే. దుర్మార్గుడు. ఈ అంతే. రెండే. ఈ 2 పాయింట్ల మీదే ప్రచారం. ప్రజా సమస్యలు, ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు అది కాదు. ఉందిగా లిక్కరు రూ. 50కి, రూ. 100 చీప్ లిక్కర్ ఇచ్చేసారు. అవును. అహా! ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. సూపర్ 6 అని చెప్పాడాయన. ఇవన్నీ వేరు. ప్రధానమైనటువంటి ఫోకస్డ్ ప్రోగ్రామ్ క్యాంపెయినింగ్‌కి ప్రధాన మౌలికంగా పనిచేసినటువంటి సూత్రం జగన్మోహన్ రెడ్డిని పర్సనల్‌గా అసాసిన్ చేయటం కోసం సొంత కుటుంబ సభ్యులతోటి. ఆయన కుటుంబ సభ్యులతోనే ఆయన మీద దాడి చేయించటం అనేది ఆయన ఎంత దుర్మార్గుడో ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేయటం. తద్వారా ఓటర్ అభిప్రాయాలని తన వైపుకి మళ్లించుకోవటం. హ్మ్. తాను జైలుకు వెళ్ళినటువంటి సందర్భం. ఆ సింపతీని కూడా ఈ అకౌంట్‌లో వర్కౌట్ చేస్తే అది పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. బ్యాలెట్ బాక్స్ దగ్గర, ఈవీఎం దగ్గర అని నమ్మాడాయన. నిజమే. కరెక్ట్‌గా కొట్టాడుగా మరి. దానికోసం ఈ డిజైన్ ఒక బ్రాడ్ డిజైన్ చేశాడు. హ్మ్. ఆ బ్రాడ్ డిజైన్‌తో పాటు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం పెట్టడమే ఓపెనింగ్ డైలాగే. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని మాట్లాడాడు. అవును. మాట్లాడటం ద్వారా తన ఏ ఓట్ బ్యాంక్‌ని టార్గెట్ చేశాడో, అర్థమైపోయింది. ఏ ఓట్ బ్యాంక్‌ని కన్సాలిడేట్ చేసుకుంటున్నాడో ప్రపంచానికి చెప్పేసాడాయన. ఓకే. అంటే తన వ్యూహాన్ని రోడ్డు మీద పెట్టాడాయన. రోడ్డు మీద పెట్టిన వ్యూహాన్ని ఎలా వాడుకోవాలో చంద్రబాబుకు తెలుసు. ఆయన వెంటనే రంగంలోకి దిగి ఈ మైనారిటీ సంఘాలతోనూ, అలాగే ఆయన చెప్పినటువంటి ఎస్సీ, ఎస్టీ, నాన్ మైనారిటీ మొత్తం అన్ని సెక్షన్స్‌కి సంబంధించిన నాయకుల్ని కూర్చోబెట్టి ఒక మోటివేషన్ క్లాస్ చెప్పి, ఇదిగో అబ్బాయిలు, మీరు ఆయనేదో చేస్తున్నాడు అనుకుంటున్నారు. మీకు మా వైపు నుంచి వస్తున్నటువంటి, అంటే మా కులాల వైపు నుంచి కావచ్చు, మా పార్టీతో లింకులు ఉన్నటువంటి వాళ్ళ వైపు నుంచి కావచ్చు, దక్కుతున్నటువంటి లాభాలను ఆపేస్తాం. మీ ఉపాధి అవకాశాలను కూడా దెబ్బతీస్తాం. అంటే అదెలా కుదురుతుందయ్యా? కుదరాలంటే మీరు ఓటు ఎవరికేస్తారో క్లియర్‌గా చెప్పండి. లేదంటే గనక మీరు ఆయన చెప్పినట్టుగా అటే వేస్తే, మీరు ఆయన ఇస్తున్నటువంటి నెలకు 10,000 5,000 వస్తున్నాయనేది మీ గొడవ. కానీ మీరు కట్టాల్సినటువంటి బకాయిలు, వాటికి తాలూకా వడ్డీలు మేము కాలిక్యులేట్ చేస్తే 80 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పనిచేసినా మీ అప్పులు తీరవు. కాబట్టి ఈ బ్యాండ్ లేకుండా ఉండాలంటే మీరు సైకిల్ గుర్తు వైపు తప్ప ఇంకో వైపు చూడటానికి వీల్లేదు అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చేసాడాయన. సో, అలా తన ఓట్ బ్యాంక్‌ని తనే రోడ్డు మీద పెట్టుకుని అనవసరంగా అవతలోళ్ళకి ఒక ఆయుధాన్నిచ్చి దొరికిపోయాడాయన జగన్మోహన్ రెడ్డి. అలా ఒకటేమో ఈ నేరేటివ్, ఏది బాబాయిని చంపేశాడు, చెల్లెల్ని గెంటేశాడు, తల్లిని పట్టించుకోవడం లేదు, పెళ్ళాం కొంగుచాటు మనిషి అయిపోయాడు, భార్య ఎంత చెప్తే అంతే, గీసిన గీత దాటే ధైర్యం లేదు అతనికి, ఆవిడ తన్ని పట్టించుకోదు, ఆవిడకి వేరే వ్యవహారాలు చాలా ఉన్నాయి, ఆవిడే స్కీమ్ చేసి ఇతని ద్వారా చంపించేసింది, అవినాష్ రెడ్డి ద్వారా వివేకానంద రెడ్డిని టార్గెట్ చేసింది ఆవిడ. ఈ విషయం తెలిసి సహకరించిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఇతను కనీసం తన కుటుంబాన్ని కాపాడుకోలేని అసక్తుడు. ఏ క్షణంలోనైనా, అంటే ఇది నెరేటివ్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఏ క్షణంలోనైనా భారతి నుంచి జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రమాదం ఉండొచ్చు. అంత దూరం తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఆవిడ విజయలక్ష్మి గారు అక్కడ నుంచి ఆవిడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు ఒక టైంలో. షర్మిల గారు ఇక్కడ ఉన్న రోజుల్లో ఆవిడ తెలంగాణ రాజకీయాల మీద కేంద్రీకరించినప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అవుతూ నేను కూతురుతో ఉంటాను ఇక నుంచి అని చెప్పి అక్కడ పార్టీ అధ్యక్ష పదవికి రిజైన్ చేశారు. ఆ సందర్భంగా బయట ఆ సీన్ని ఎలా నేరేట్ చేశారంటే, తెలుగుదేశం మీడియా హ్యాండిల్స్ ఆవిడ వస్తూ జగన్మోహన్ రెడ్డిని దగ్గరికి తీసుకుని కావలించుకుని కన్నీరు పెట్టుకుని, నువ్వు జాగ్రత్త, నేను బ్రతకడం కోసం వెళ్ళిపోతున్నాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి వచ్చారని, తద్వారా లోపల ఇంట్లో ఉన్నటువంటి విలన్
భారతి భారతి గారని గారే అని. ఒక నేరేటివ్‌ని కల్పించడానికి విపరీతంగా శ్రమించారు. కాబట్టి పర్సనల్‌గా క్యారెక్టర్‌లను అసాసిన్ చేయటం ఎంత పద్ధతిగా చేయాలి, ఎంత రూటెడ్‌గా చేయాలి అనేది చంద్రబాబు నాయుడుకి తెలిసినంత ప్రపంచంలో ఎవరికీ తెలీదు. ఆయన నందమూరి తారక రామారావు గారు అంతటి వాడినే తన స్కీమ్‌తో ఇట్టే తీసి అవతల కూర్చోబెట్టాడు. తన నేరేటివ్‌తో. అంటే ఆయన కళ్ళు, చెవులు అన్నీ మూతపడిపోయినాయి. ఆయన సర్వ అవయవములు, జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా లక్ష్మీ పార్వతి గారి కంట్రోల్‌లోకి తీసేసుకున్నారు. ఆయన్ని అలాగే వదిలేస్తే మన పార్టీ, మన రాష్ట్రము మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఆయన్ని కొంగుచాటు కృష్ణుడిగా మార్చుకుని ఆవిడ ఏదో చేయబోతోంది స్టేట్‌ని. కాబట్టి ఇప్పుడు మన ముందు 2 బాధ్యతలున్నాయి. ఒకటి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. 2 రామారావు గారిని కాపాడుకోవాలి. ఫస్ట్ రాష్ట్రానికే ఓటేసారా? ఈ రెండిటిని కాపాడుకోవాలంటే లక్ష్మీ పార్వతిని టార్గెట్ చేయాలి. ఇందుకోసం అందరూ చేతులు కలపండి అని ఒక అద్భుతమైన నేరేటివ్‌ని క్రియేట్ చేసి, దానిలో భాగంగా అందరినీ కలుపుకొని రామారావు గారికి కోలుకోలేని లెవెల్‌లో వెన్నుపోటు పొడిచాడు ఆయన. ఆయన వయసు కూడా పెరిగి ఉండటం చేత, అంటే నాదెండ్ల భాస్కర్‌రావు వెన్నుపోటప్పుడు అది కుటుంబ వ్యవహారం కాదు, ఎక్స్టర్నల్ వ్యవహారం. నాదెండ్ల భాస్కర్‌రావు రామారావుకి వెన్నుపోటు పొడిచినప్పుడు ఆ! అది బయట బయట టాపిక్. బయట గొడవ. ఆయన లేచాడు, తిరగబడ్డాడు, ఫైట్ చేశాడు, నాదెండ్లని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. చంద్రబాబు నాయుడు టైంలో కుటుంబంలో నుంచి కొట్టాడు ఈయన. తన వాళ్ళు అని రామారావు అనుకుంటున్నటువంటి వాళ్ళతోనే కొట్టేసారు. వాళ్ళతోనే వాళ్ళని అడ్డుగా నిలబెట్టించి వాళ్ళ మధ్యలో నుంచి తను కత్తి పొడిచాడు. తన వెన్నుపోటుకి రంగం సిద్ధం చేసుకుని తనకి మద్దతుగా వీళ్ళందరినీ కూడగట్టి ఆయన చుట్టూ నిలబెట్టి వాళ్ళ వెనకాల నిలబడి పని పూర్తి వీళ్ళని చేశాడు. షీల్డ్‌గా వాడుకొని ఆయన ఫైట్ చేసి పడారు. ఆయన ఫైర్ చేశాడు విజయవంతంగా. అంతటి వ్యూహకర్త ఆయన. కాబట్టి ఇంత ఇదే వ్యూహాన్ని ఆయన ఎవరినైనా టార్గెట్ చేస్తే ముందు వాళ్ళ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తాడు. చేసి ఆయన మూలంగా నష్టపోయిన వాళ్ళందరినీ తనతో కలుపుకుంటాడు, ఒక ఐక్య సంఘటన. ఓకే. ఇక ఆయన గురించి ఆయన గొప్పవాడే కానీ అని చెప్పి ఇంకేదో చెప్తారు. అతనికి అతని వయసు ఏమిటి? అతని వయసు 80 ఏళ్ళు. ఆయన ఒక 16 ఏళ్ల అమ్మాయితో కాంట్రాక్ట్లో ఉన్నాడు. ఇలాంటివి సూచనప్రాయంగా చెప్పి జనాల్లోకి జొప్పిస్తారు. జొప్పించి టార్గెట్ చేసి నెమ్మదిగా జనాలు అతని మరణం గురించి పట్టించుకోరనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు లేపేస్తారు. లేపేశారంటారా ఏంటి? ఏదైనా ఏదైనా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఈయన కార్యక్రమం నిర్వహించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఎక్కడ కలిసి వచ్చిందంటే, ఈయన కరెక్ట్‌గా ఆగస్టులో కొట్టాడు ఆయన్ని. ఆగస్టులో కొడితే జనవరిలో చనిపోయాడు ఆయన. జనవరిలో పార్లమెంట్ ఎలక్షన్స్‌కి వెళ్తూ ఆ ప్రయాణం, ఆ ప్రచారం, దాని గురించినటువంటి ఏర్పాట్లు, సన్నాహాలు చేస్తూ చనిపోయాడు ఆయన. నిజానికి ఆయన ఆరోగ్యంగా ఉండి, నిలబడి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచుంటే సింహం గుర్తుతో పోటీ చేయడం కోసం సన్నాహాల్లో ఉన్నాడు ఆయన. సైకిల్ గుర్తు లేదు. లేదు. సింహంతో చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయ్యి సింహం గుర్తు కోసం ప్రయత్నం చేశాడు. అయిపోయింది పని. ఓకే. ఎలక్షన్ ముంగిటకి వెళ్లే ముందు చనిపోయాడు ఆయన. కరెక్ట్‌గా అవును. నిజంగా ఆయన నిలబడి అప్పుడు ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటే ఇతని తాట తీసేవాడు చంద్రబాబుది. పాపం అవకాశం లేకుండా పోయిందిగా. ఇతనికి విపరీతంగా అదృష్టం కలిసుంది. చంద్రబాబు నాయుడికి విపరీతంగా అదృష్టం ఉండటం వలన రామారావు కరెక్ట్‌గా ఆగస్టులో కొడితే జనవరిలో కన్నుమూసాడు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఎవరికీ రాదు. పాపం. అలాంటి ఒక అద్భుతమైనటువంటి స్కీమర్ ఆయన. వ్యూహకర్త. రాజకీయ దురంధరుడు. ఈ దురంధరుడు అలా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మేజర్ బలం ఢిల్లీ. ఆ ఢిల్లీ తన వైపు తిరిగేలా చేసుకోగలిగాడు. లోకల్గా అతని క్యారెక్టర్ అసాసిన్ చేశాడు. అతను ఓట్ బ్యాంకుకి చిల్లు పెట్టాడు. ఇవన్నీ చేయటం ద్వారా దీంతో పాటు యాంత్రిక విజయం కూడా అవసరమైంది. ఓకే. యాంత్రిక విజయం కూడా, యాంత్రికత కూడా ప్రవేశపెట్టాలి తాను విజయం సాధించాలంటే అనుకుని ఈవీఎం మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ను కూడా నిర్వహించి, ఇక్కడ జరిగింది అంటే ఏపీలో జరిగింది,
ఒరిస్సాలో కూడా జరిగింది. మన బీహార్‌లో కూడా జరిగింది. జరిగింది. రేపు 29లో అసలు టోటల్‌గా ఓటర్ రహిత ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఓటర్ రహిత. ఓటర్ రహిత ఎన్నికలు. మరి ఓట్లు ఎవరేస్తారు? ఓట్లు ఈవీఎంలు అవే వేసేసుకుంటాయి ఓట్లు. ఈవీఎంలు అవే యేసుకుంటాయి. అవే వేసేసుకుంటాయి. ఓకే. టైమ్ ఫిక్స్ ఓటర్ చేసి అక్కర్లేదు. ఇంటి దగ్గర నుంచి ఓటర్ ఎళ్లి ఓటెక్కేయర్లేదు. 8 అవర్స్ టైమ్ ఫిక్స్ చేసి ఇగో గంటకి ఇన్ని పడాలంటే అదే చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అంతే. ఈ పార్టీకే పడాలని. ఉన్నటువంటి లిస్టు, ఓటర్ లిస్ట్ ఫీడ్ అయిపోయి ఉంటుంది. దాని ప్రకారం ఓట్లు పడిపోతాయి. మీరెందుకెళ్ళాలి అక్కడికి బుకింగ్ వేస్ట్ కదా! ఈవీఎం దగ్గరికి, లేకపోతే బూత్ దగ్గరికి? సో, ఓటర్ రహిత ఎన్నికల్ని తీసుకురావడం ద్వారా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించే స్కీమ్ ఒకటి వాళ్ళు రచిస్తున్నారు ఆల్రెడీ. ఆ స్కీమ్‌లో భాగంగా ఎలాగూ మళ్ళీ గెలుపు మాదే అనేటువంటి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడాయన. ఈసారి గెలిస్తే టోటల్‌గా జగన్‌ని చుట్టేస్తారు. చుట్టేయటం అనేదే ప్రోగ్రామ్. ఓకే. అతనికి ఢిల్లీ దయ దక్కకూడదు అని అనుకుంటున్నాడు ఈయన. కానీ ఢిల్లీ దయ పూర్తిగా చంద్రబాబు వైపు లేదు. అదే ప్రాబ్లమ్ ఇక్కడ. అందుకని జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో కలకడానికి ఆయన సంకోచంగా ఉంది. మరి ఎవరి వైపు ఉంది? పవన్ కళ్యాణ్ వైపు ఉందా? పవన్ కళ్యాణ్ వైపు ఉందా, జగన్మోహన్ రెడ్డి వైపు ఉందా అనే దానికంటే కూడా చంద్రబాబు పట్ల 100% వాళ్ళ ఇంప్రెషన్ లేదు. ఎందుకు గతంలో బ్లాక్ ఫ్లాగులు పట్టుకుని పోయి వెళ్ళిపో అన్నాడట. రకరకాలుగా చేశాడు. ఇప్పుడు ఒకరోజు కాదు ఎంత ఇది. ఏజీ నాకన్నా చిన్నోడని, నాకన్నా జూనియర్ అని. ఆయన చాలా క్లియర్‌గా 2013, 12, 13 మహానాడులో రామారావు గారి విగ్రహం ఎదుట ప్రమాణం చేశాడు బీజేపీతో కలవనని. గతంలో కలిసి తప్పు చేశారని ఆత్మవిమర్శ చేసుకుని భవిష్యత్తులో కలవనని ఆయన మీద ప్రమాణం చేసి రామారావు గారి మీదే ప్రమాణం చేశారు సార్. కరెక్ట్‌గా 6 నెలలు తిరగకుండా నరేంద్ర మోడీతో కలిశాడు ఆయన. భలే తెలివిగల వ్యక్తి సార్ నా ఈ లెక్కన. అది అంటే ఎప్పటికి ఏది కావాలో అప్పటికి అది మాత్రమే మాట్లాడేటువంటి ఒక స్వభావం. ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే దానికి ఏదో మార్కెట్ ఉంటే తప్ప మాట్లాడ్డు ఆయన. అంతే. సీఈఓ ఆఫ్ ఏపీ ఆ రోజుల్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ఆయన సీఈఓ. సీఎం అని పిలిపించుకోవడం కన్నా సీఈఓ అని పిలిపించుకోవడం నాకు చాలా ఎక్కువ ఇష్టం అన్నాడు ఆయన. కాబట్టి అలా ఆయన పొలిటికల్ సీఈఓ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఆయన స్కీమ్‌లోకి వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. షర్మిల గారు అలాగే సునీత గారు. వెళ్ళిపోయి వీళ్ళ గేమ్ వీళ్ళు ఆడుతున్నామని అనుకున్నారు. కానీ అతను తన కోసం వీళ్ళతో ఆడించుకుంటున్నాడు అని తెలుసుకోలేకపోయారు. మీకోసం మేము ఆడాం. మీ గెలుపులో మేజర్ షేర్ మేమే. మరి మాకేంటి అని అడిగే పరిస్థితి కూడా లేదు వీళ్ళకి. ఎందుకంటే ఆయనే కదా సృష్టికర్త. ఆ గేము, ఆ ఆట ఎవరు ఎలా ప్లే చేయాలి? రూల్స్ అవన్నీ ఫ్రేమ్ చేసింది చంద్రబాబు. ఆయన దగ్గరికెళ్ళి మీరు నాకు కాంపెన్సేషన్ కావాలి, లేకపోతే ఇన్సెంటివ్ కావాలి అంటే ఎలా కుదురుతుంది? కుదరదుగా. అందుకని ఇప్పుడు కోర్టు ప్రాపర్‌గా ఆలోచించి కోర్టు చెప్పిందేంటంటే ఇవన్నీ కాదు. అర్జున్ రెడ్డి అనేవాడికి, ఆ యాదవ్‌కి సంకేతాలు ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి దాని మీద ఓ దర్యాప్తు జరుగుతుంది. అంతే తప్ప మీకు అనుమానం వచ్చిన ప్రతివాడి పేరు చెప్పేస్తే వాడి మీద దర్యాప్తు చేయాలంటే కుదిరే పని కాదు. సో, ఈ వ్యవహారం అయిపోయింది. ఇక్కడితో క్లోజ్ అన్నాడాయన. ఇప్పుడు దాని మీద ఆవిడ హైకోర్టుకెళ్ళేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలా క్లోజ్ అన్నాడు ఏంటి? చూడాలి కదా నేను చెప్పిన పేర్లోనే వెళ్తదా మళ్ళీ? ఆల్రెడీ వెళ్ళిందావిడ. ఇది జరిగింది. సీబీఐ కోర్టుకి, మామూలు కోర్టుకి ఏంటి సార్ తేడా అసల? సీబీఐ కోర్టు, సీబీఐ కన్సర్న్ వరకే ఆ కేసులే ఈ కేసుల్లో తనకేదన్నా ఇబ్బంది కలిగింది అని ఎవరైనా భావిస్తే వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ వెళ్ళొచ్చు. హైకోర్టులో కూడా అన్యాయం జరిగింది అనిపిస్తే సుప్రీంకోర్టుకు పోవచ్చు. సో, ఆవిడకి ఇక్కడొక 4 ఏళ్ళు, అక్కడొక 4 ఏళ్ళు, ఇంకొక 8, 9 ఏళ్ళు టైం ఉంది. ఈ లోపల ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది ప్రపంచానికి. వచ్చిన తర్వాత తానే ముఖ్యమంత్రి అవ్వాలనే లాంటి ఆలోచనలు కూడా ఉంటే ఉండొచ్చు. ఆ మేరకు అలా డిజైన్ చేసుకుంటూ వీళ్ళకి కొన్ని భ్రమలు కలిగిస్తాడు ఆయన. తనకి ఎవరైతే ఉపయోగపడతారో అనుకుంటాడో ఆయన చంద్రబాబు గారు, వాళ్ళకి వాళ్ళ మెదళ్లలోకి కొన్ని భ్రమలను పంపు చేస్తాడు ఆయన. ఆ భ్రమలు నడిపిస్తూ ఉంటాయి వాళ్ళు. వాళ్ళ కంట్రోల్‌లో వాళ్ళు ఉండరు. అంటే స్వర్గం, నరకం అనేటువంటి ఒక ఐడియాని మనుషుల మెదళ్లలో ప్రవేశపెడితే, పాపం, పుణ్యం అనేటువంటి ఒక భీతిని కలిగింపజేస్తే వాళ్ళని టోటల్‌గా కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు
పైసా డబ్బు ఖర్చు పెట్టకుండా నువ్వు ఎలా చెబితే అలా మనిషి నడుస్తాడు. ఇది మన రాజకీయాల్లో గట్టిగానే వాడుతున్నారు. దాన్ని ఈయన అడాప్ట్ చేసుకున్నాడు. ఇది మత ధర్మం. ఆ మతాల ధర్మం ఇది. ఈ మత ధర్మాన్ని ఈయన రాజకీయాలకి అడాప్ట్ చేసి సొంతగా ఒక మనం ఫార్ములా ఒక వేశాడు. నేరేటివ్‌ని వాళ్ళ బ్రెయిన్‌లో ప్రవేశపెట్టేస్తే వాళ్ళు దానికోసం పనిచేయటం ద్వారా మనకి సహకరిస్తారు. మనం వాళ్ళ మీద పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. అవసరమైతే ఆళ్ళే తెచ్చిస్తారు. ఎందుకు ఆల్రెడీ అలవాటు చేశాం కదా అంతే. ఒక మార్గాన్ని, అంతేనా? అంతే. సో ఆ కోవలోనే ఈ సునీత కానీ వీళ్ళని షర్మిల కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా అన్నారు. ఇప్పుడేమో సిబిఐ కోర్టు కంప్లీట్గా రివర్స్ అయిపోయింది అంటున్నారు. అంతే. మరి సిబిఐ కోర్టు మీద ఇప్పుడు కోర్టులో ఆవిడ హైకోర్టుకి హైకోర్టుకి అప్పీల్‌కి వెళ్తుంది. వెళ్ళారు. ఆహా. హైకోర్టులో ఏం నిర్ణయం వస్తుందనేది చూడాలి. ఈ హైకోర్టుకు వెళ్ళిన విషయం కూడా ఆవిడ అక్కడ పోస్ట్ చేసింది. ఏది తనకి సపోర్ట్ చేస్తాము అన్నటువంటి పొలిటికల్ పార్టీస్. మ్మ్హ్మ్. మళ్ళీ ఇటు వెళ్ళాను అప్పుడే కూల్ అవ్వలేదు, నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఏదో విధంగా లాగుతానని ఉంటారు నాకు తెలిసి. అంటే చంద్రబాబు గారికి ఇన్ఫార్మ్ చేసింది ఆవిడ. సరే మనం చూద్దామని చెప్పి మళ్ళీ ఆయన ఒక హామీ ఇచ్చాడు. సో వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే అస్త్రాన్ని వాడి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలనేది ఆయన పర్సనల్ వ్యూహం కావచ్చు అబ్బా, చంద్రబాబు గారిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పారు. దీని వెనక ఉన్నది ఎవరు, దీన్ని ఎవరు ఐడియాలజీని చిన్నగా ఇన్పుట్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారో అన్నది ప్రజలకి అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికి. సో సిబిఐ కోర్టే పక్క పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి, భారతి గారి పేర్లని. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు సుదీర్ఘమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు, చాలా కేస్ స్టడీస్ తీసుకున్నారు, అయినా కూడా వీళ్ళ పేర్లు పక్కన పెట్టారంటే ఏమి లేదనే. అది మీరు తెలుసుకోవాలనేదే మా ఇంటెన్షన్ కూడా. వాస్తవాల్ని మీ ముందుకు తీసుకురావడం కోసం మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.